దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. చూసినట్లయితే గనక ఇక్కడ ప్రభువు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. నేను గనక కార్యం చేస్తే, అంటే ప్రభువు ఒక కార్యం చేయాలి అని అనుకుంటే దానిని ఎవరు కూడా మార్చలేరండి. దేవుడు నీ తలను పైకెత్తాలని అనుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి, ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి అని అనుకుంటే గనక దానిని ఆటంకపరచడమో, లేకంటే అడ్డుపడడమో, లేకంటే వేరే ఏమి కూడా చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే గనక దేవుడు దావీదును రాజుగా చేయాలి అనేసి ఆలోచించాడు. ఎందుకనంటే సౌలు దేవుని యొక్క మాట వినకపోయేసరికి దేవుడు బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి నెక్స్ట్ సౌలు స్థానంలో దావీదును రాజుగా చేయాలని చెప్పేసి దేవుడు తీర్మానం చేసుకున్నాడు. ఆ ప్రకారంగానే దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా దావీదును అభిషేకించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సౌలు దావీదుని ఎలాగైనా చంపాలని చెప్పేసి అనేక మార్లు ప్రయత్నిస్తాడు. ఈట విసరతాడు, దావీదు తప్పించుకుంటాడు. ఆ యొక్క అరణ్యంలో తరమతాడు, దావీదు తప్పించుకుంటాడు. ఇంకా విషయం చెప్పాలనంటే సౌలు దావీదుని చంపాలనుకున్న ప్రతిసారి దేవుడు దావీదుని అద్భుత రీతిగా తప్పించాడు. అంత మాత్రమే కాకుండా అదే దావీదు చేతుల్లో సౌలును దేవుడు అప్పగించాడు 2 మార్లు. అయినను కూడా దావీదు సౌలుకి ఎంత మాత్రమునో హాని చేయలేదు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, అంటే దేవుడు దావీదును రాజుగా చేయాలి అని అనుకున్నాడు కాబట్టి సౌలు చేతుల నుంచి తప్పించాడు. అంతేకాకుండా చివరికి సౌలు కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దేవుడు దావీదును రాజుగా చేయడం జరిగింది. కాబట్టి చూడండి, అంటే దేవుడు కార్యం చేస్తే ఎవరు కూడా దాన్ని మార్చడానికి, అడ్డుపడడానికి ఎంత మాత్రం అధికారము లేదు అనేది వాస్తవము. ప్రభువు ఈ మాటను దీవించగాక, ఈ మాటను బట్టి నిశ్చయంగా నేను ఆశీర్వదించగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాట ప్రకారంగా ఆయా బిడ్డల జీవితంలో మీరు చేయదలిచిన కార్యాలను ఆటంకపరచడానికి ఎంత మాత్రం అధికారం లేకున్నట్లుగా మీరే సహాయము చేయుదువుగాక ప్రభా. స్తోత్రం. ఆయా బిడ్డల జీవితంలో మేలైన కార్యాలను జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.